తన కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథపై కఠిన చర్యలు తీసుకోవాలని పోక్సో బాధితురాలి తల్లి మీడియాకు ఓ లేఖ రిలీజ్ చేశారు. మొదట తన కూతురుతో స్నేహితుడిగా ఉన్న భగీరథ్ ఆ తర్వాత మానసికంగా లోపరుచుకుని చదువుకోకుండా డిస్టర్బ్ చేస్తాడని తెలిపింది. డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి ఒకసారి ఓ అపార్ట్మెంట్లో మరోసారి అఘాయిత్యానికి పాల్పడాడని తెలిపింది. ఇక రాజకీయ శక్తులతో పోరాడడానికి చట్టపరంగా మానసికంగా సిద్ధమవుతున్న తరుణంలో తమ కూతురుపై బ్లాక్మెయిల్ కేసు పెట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిశామని, న్యాయం చేస్తారు అనుకుంటే మా గురించి దారుణంగా మాట్లాడి బెదిరించి పంపించేశారని ఆరోపించింది. తన కూతురుకు జరిగిన ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పోలీసులు గంటల తరబడి వెయిట్ చేయించారని ఆరోపించారు. పలుమార్లు బతిమిలాడిన తర్వాత భగీరథపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేసిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ రిజిస్టర్లో టైమింగ్స్ భద్రపరచాలని బాధితురాలి తల్లి విజ్ఞప్తి చేసింది. తన కూతురు ఫోటోలు ఐడెంటిటీ రివీల్ చేయవద్దని మీడియాను కోరారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టిన తన కూతురుకు న్యాయం చేయాలని కోరారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, అంటే బండి భగీరథ్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైడ్రామా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కేసు తీవ్రత ఎట్లా ఉందో చూస్తున్నాం. వైపు ఇటు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే రాజకీయంగా కూడా ఈ కేసు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు పోలీసుల మీద తీవ్రమే అవుతుంది. ఇక ఇప్పటికే భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు తల్లి ఒక లేఖను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో ఆమె చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు మనం చూసాం. అంటే అందులో ప్రధానంగా తన కూతురు సంబంధించిన మానసిక స్థితి పై ఆమె తమకు జరిగినటువంటి అఘాయిత్యంపై ఆమె తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకోలేదు. అసలు 5-6 గంటలు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తీవ్రంగా వేధించారు. తర్వాత పెద్ద ఎత్తున బ్లాక్ మెయిల్ చేశారు. కేసు నుంచి మమ్మల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా కొంతమంది వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత నేరుగా మేము సంజయ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అదే మాకు ఎదురైంది అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆమె ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున చేశారు. ఇక అప్పుడు 2025 డిసెంబర్ 31 రోజు రాత్రి 2026 జనవరి 1వ తేదీ జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా అది ఏం జరిగింది, ఆ రాత్రి తమ కూతురు తమకు చెప్పినప్పుడు ఆ కూతురు తీవ్రమైన మానసిక వేదన గురించి అప్పటి నుంచి కూడా తను ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో కూర్చోవడం, ఎప్పుడు ఏడవడం, ఇట్లా నిరంతరం కూడా తను తీవ్రమైన మానసిక వేదనకు గురైందంటూ కూడా చెప్పారు. ఇక తమ కూతురుకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మిగతా విషయాలపై తమ కూతురు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దానికి సంబంధించి బండి భగీరథే కారణం అంటూ కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో తమ కూతురుకు సంబంధించిన వివరాలు, ఆమె వ్యక్తిగత వివరాలని కూడా గోప్యతగా ఉంచాలి అంటూ కూడా ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో కూడా అలాంటివి ఉంటే ఆ పోస్టును తొలగించాలంటూ కూడా ఆమె కోరారు. ఇదే సమయంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె కోరడం జరిగింది. ఏదేమైనా పొలిటికల్ గా కూడా తీవ్రమైన టర్న్ తీసుకున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా ఇంతమంది ఒక ట్వీట్ చేశారు. బండి భగీరథ్ ఇప్పటికీ ఇంకా పరారులో ఉన్నాడు, మరి ఏం జరుగుతుంది, చట్టం తరఫున చేసుకోపోవాలి కదా అన్నట్టు కూడా కొన్ని వ్యంగ్యంగా కొన్ని వ్యాఖ్యలను ఆయన జోడిస్తూ ఇంతమంది ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టులో కూడా మరోసారి బండి భగీరథ్ సంబంధించిన పిటిషన్ విచారణకు రాబోతుంది. మరి ఎలాంటి తీర్పు రాబోతుంది, పిటిషన్ సంబంధించి నిన్న వాదోపవాదాలు కొనసాగాయి. అంటే కేవలం ఒక రైట్ రమణ, థ్యాంక్ యూ.